దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కోసమే పరలోక తండ్రి యేసును పంపాడు. కాబట్టి మనము ఆత్మీయంగా దీవించబడినా యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. భూ సంబంధంగా ఆశీర్వదించబడిన యేసును కలుసుకోవటానికి, యేసును ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని, మీరు దేవుని యొక్క రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొంచెంమంది మరి ఏమంటారంటే, కొంతమంది సేవకులు ఎప్పుడు చూసినా ఈ భూసంబంధమైన ఆశీర్వాదాల గురించే మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ నా గురించి కూడా చాలామంది ఏమంటారంటే, ఒకరిద్దరు సేవకులు చెప్పగా విన్నాను, థామస్ గారు ఎప్పుడు ఆశీర్వాదాల గురించే మాట్లాడతారని. వాస్తవానికి అది భౌతిక ఆశీర్వాదమైనా సరే, భూ సంబంధమైన ఆశీర్వాదమైనా సరే, పరసంబంధమైన ఆశీర్వాదమైనా సరే, అది దేవుని నుండే వస్తాయి. బైబిల్లో దేవుడు మొట్టమొదటిగా మానవుడికి ఇచ్చిన హక్కు ఏంటంటే, దేవుడు ఆయన ఆశీర్వదించాడని బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. ఆది మానవుని దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు, యేసుని ఈ లోకానికి పరలోక తండ్రి పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనల్ని ఆశీర్వదించడానికి కోసమే అని అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. అంతేకాదు, ఆశీర్వాదమే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకొరకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, ఆశీర్వదించబడిన వాళ్ళారా, నా తండ్రి లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ప్రభు చెప్పటాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 38 ఏళ్ళుగా పక్షవాదముతో పడిన వ్యక్తిని యేసు ప్రభు వారు వచ్చి స్వస్థపరుస్తున్నాడు. అది ఆత్మీయ స్వస్థత కాదు. ఆయన నడవలేకపోతున్నాడు, అది కేవలం అది ఫిజికల్ హీలింగ్ అన్నమాట. స్వస్థత పొందిన వ్యక్తి ఇంకా అలాగ గాలికి వదిలిపెట్టబడలేదు. బైబిల్లో రాయబడి ఉంది, యోవాను సువార్త 5:14లో, మరలా ప్రభు వచ్చి ఆయన కలుసుకున్నాడంట. అంటే భౌతికంగా మేలు పొందుకున్నా, భౌతికంగా ఆశీర్వదించబడినా ఆయన చివరికి ఎక్కడ నడిపించబడుతున్నాడంటే, యేసు ప్రభువును కలుసుకోవటానికి, యేసు ప్రభువును దర్శించడానికి నడిపించబడుతున్నాడనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, దేవుడు ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదించిన, భూ సంబంధంగా దేవుడు మనం ఆశీర్వదించిన, అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే, ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కోవటానికి తీసుకెళ్తాయి, యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి తీసుకెళ్తాయి. ఆ 38 ఏళ్ళుగా పక్షవాదంతో బాధపడుతున్న వ్యక్తి శరీరధారి అయిన యేసును కనుగొన్నాడు. మనమైతే త్వరగా రాబోతున్న యేసును ఎదుర్కోబోతున్నాం. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులను ఎండబట్టుకుని ఆయన రాబోతున్నాడు. యేసును మనం ఎదుర్కోబోతున్నాం. యేసును ఎదుర్కోబోతున్న దినాల్లో మనలను సిద్ధపరిచేది ఏదంటే, దేవుని నుండి వచ్చే పరిశుద్ధాత్మ యొక్క అద్భుతాలు కానివ్వండి, మేలు కానివ్వండి, అభిషేకం కానివ్వండి, రక్షణ కానివ్వండి, విడుదల కానివ్వండి, అది ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన ఏ ఒక్క ఆశీర్వాదం కానివ్వండి, ఆ ఆశీర్వాదాలు మనలను ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా చేస్తాయి, మన ఆత్మను బలపరుస్తాయి, మన ఆత్మకు క్షేమం కలుగ చేస్తాయి. యేసు ప్రభు ఆయన కలుసుకొని ఏమంటున్నాడంటే, నాయనా ఇంకా ఎక్కువ పాపం చేయకని హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక ఎలాగ ఈయనకు అందించబడ్డాయి? మరి పాపానికి వదిలిన హెచ్చరిక ఎప్పుడు పొందుకున్నాడు? ఆయన స్వస్థపరచబడ్డాడు కాబట్టి, శరీర స్వస్థతను అనుభవించాడు కాబట్టి ఆయన ప్రభును గుర్తించి ప్రభు దగ్గరికి వెళ్ళగలిగాడు, మేలు పొందుకోగలిగాడు. కాబట్టి నాకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అక్కర్లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే చాలు, నేను ఆత్మీయంగా దీవించబడితే చాలు, భూ సంబంధంగా ఆశీర్వదించబడాల్సిన అవసరం లేదు. లేకపోతే కొందరేమో ఇంక ఎంతసేపు భూ సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటారు, భూ సంబంధంగా బాగుపడితే చాలనుకుంటారు. ఈ మనస్తత్వం, ఈ 2 మనస్తత్వాలు పనికిరాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కోసమే పరలోక తండ్రి యేసును పంపాడు. కాబట్టి
మనము ఆత్మీయంగా దీవించబడినా యేసుని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. భూ సంబంధంగా ఆశీర్వదించబడిన యేసును కలుసుకోవటానికి, యేసును ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ప్రభు ఈ రాబోతున్న దినాల్లో భయంకరమైన దినాలు కాబట్టి మిమ్మలను తన రెక్కల నీడలో భద్రపరుస్తూ సిద్ధపరచినగాక. ఆమేన్. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి. ప్రభా మా జీవితంలో మీరు జరిగించిన ఏ అద్భుతాలైనా ప్రభా సిద్ధపాటులోనికి నడిపించాలని కోరుతున్నాం. ప్రభా ఇప్పుడే అభిషేకించండి, పరలోక మహిమతో నింపండి, 2 పలాత్మ దయచేయండి. ప్రభా ఇప్పుడే అభిషేకించండి. ప్రభా సిద్ధపడలాగిన సాయం చేయమని, బలపరచమని, అద్భుత కార్యం జరిగించమని, మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ అవసరాలు ఏంటో ఇప్పుడుకిప్పుడు నీకు ఏది కావాలో అది ఈరోజు దేవుడు దయచేయబోతున్నాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కానివ్వండి, భూ సంబంధమైన ఆశీర్వాదం కానివ్వండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం మీ ప్రవచన వాక్కు. ఆ వాక్కుని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.